సంహారం కోసం వచ్చాను. దానికి మిమ్మల్ని ఆధారం చేసుకున్నాను. కళ్ళు తెరిచి అమ్మవారిని చూడుర్రు అంతే. కాళ్ళు మీరు అక్కడికి వెళ్ళారు కాబట్టి మీకు ఏ విధంగా అనిపించింది, మీతో ఏ విధంగా బిహేవియర్ చేశారు వాళ్ళు? రూట్ కానీ, కాకపోతే వాళ్ళు కాలేజీలో ఒకటే ఇల్లు పెట్టుకొని వాళ్ళు అంత ధైర్యంగా, అంటే అమ్మవారు ఉన్నదన్న ధైర్యమా ఇంకోట అనుకోవచ్చు. చాలా లోపలికి వచ్చాం. బోర్డు కూడా ఉంది కానీ బోర్డు చూసే ప్రయత్నం ఇది లేదు. ఆ ఇల్లు ఏదైతే ఉందో అదే అక్కడ అమ్మవారు ఉన్నటువంటి ప్రదేశం. ఐ థింక్ అదే అనుకుంటా వాళ్ళది కారు. మేడమే అనుకుంటా. మేడం మీ గురించే వచ్చాను, మీరు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే బాగా చాలా మంది కాల్స్ కూడా వచ్చినాయి మనకి ఆఫ్టర్ 6. కానీ జనాలు ఉంటారు కదా. జెన్యున్ గా కుండ బద్దలు కొట్టినట్టే మనం న్యూస్ చేస్తాం కాబట్టి ఇక్కడ జెన్యున్ ఉందంటే మాత్రమే జెన్యున్ అంటాం. లేదంటే జ్యోతమ్మ వారితో మాట్లాడిన తర్వాత ఇక్కడ ఏ మాత్రం మనకు నెగిటివ్ అనిపిస్తే నెగిటివ్ ఉన్న మాత్రమే పోర్ట్రేషన్ చేస్తాం. అన్న మీరు ఇప్పుడు అంటే మీకు ఏ విధంగా తెలిసింది ఇక్కడ ఇట్లా చూస్తా ఉన్నారు అని, ఇక్కడ చూపించుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది, ఎలా మీకు తెలిసింది, ఏ విధంగా తెలిసింది? ఇక్కడికి మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చారు. ఫ్రెండ్ వాళ్ళు వచ్చి వాళ్ళకు కొంచెం బాగా అనిపించింది. వాళ్ళు మాకు మోటివేషన్ చేయడం, మేము ఇక్కడికి రావడం. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా చూడడం అంటే ఇట్లా అందరిలాగా చేతులు చూడడం అట్లా చూడడం ఏం కాకుండా మనం కేవలం అమ్మవారిని దర్శనం కోసమే దర్శనం చేసుకొని మనం మిగతా టెంపుల్కి అయితే ఎట్లయితే పోయి మొక్కి వస్తామో అదే విధంగా దర్శనం చేసుకొని బయటకు రావడం అంతే. ఓకే, మీ ఫ్రెండ్ వాళ్ళు చెప్పారని చెప్తా ఉన్నారు కదా, అంటే వాళ్ళు ఏమని చెప్పారు, ఎలాంటి ప్రాబ్లంతో పోతే ప్రాబ్లమ్ సాల్వ్ అయింది అని చెప్తాం? వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్, ఇప్పుడు మనకి ఏం ప్రాబ్లం ఉన్నది అనేది వాళ్ళకి ఆర్థికంగా కానీ అంటే పిల్లల పరంగా కానీ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కొంచెం సాల్వ్ అయ్యేటట్టే ఉంది, బాగానే ఉంది. మేము వెళ్ళినాం, మాకు బాగా అనిపించింది, మీరు కూడా వెళ్ళండి అని చెప్తే మేము కూడా వచ్చినాం ఇక్కడికి. ఓకే, అంటే మీకు అంటే ఏదైనా ఇప్పుడు ఎవరమైనా సరే గుడికి వెళ్తున్నామన్నా ఇంకోటన్నా ప్రాబ్లమ్స్ ఇక్కడ సాల్వ్ అవుతుంది, ఇక్కడ మంచి దేవత ఉందన్నప్పుడే ఆ భక్తితోనే వెళ్తూ ఉంటాం. అంటే మీరు వెళ్ళి ఇప్పుడు దర్శనం చేసుకున్నారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లంతో వచ్చారు? పర్సనల్ ప్రాబ్లం అనుకోవచ్చా, లేదంటే ఆర్థికంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా అనుకోవచ్చా? పర్సనల్ ప్రాబ్లం, ఆర్థికంగా అందరం బాగుండాలా, ఆర్థికంగానే సెట్ కావాలని చెప్పేసి రావడం జరిగింది. ఓకే, అంతా బాగుంది, మిగతా అంతా బాగుంది. ఓకే, అంటే మీకు అక్కడికి వెళ్ళినప్పుడు మీరు అక్కడ ఎవరితోనన్నా మాట్లాడే ప్రయత్నం చేశారన్నా? అక్కడ వాళ్ళే మాట్లాడుతున్నారు, వాళ్ళే మనతోటి మంచిగా ఫ్రీగానే మాట్లాడుతున్నారు. అమ్మవారిని ఏవైతే నెలకొల్పిన ఇల్లు వాళ్ళు ఓనర్ వాళ్ళు ఉంటారో వాళ్ళు బాగానే మాట్లాడుతున్నారు, మోటివేషన్ చేస్తున్నారు. అమ్మ ఎట్లా వచ్చింది అసలు, ఏ విధంగా ఇలా నెలకొల్పినాం అని చెప్పేసి వాళ్ళు పూర్తిగా వివరించడం జరిగింది. ఓకే అక్క, మీకు అంటే ఇక్కడ ఇప్పుడు అన్నకు చెప్పి మీకు చెప్పినప్పుడు కావచ్చు, మీరు వెళ్దాం అన్నప్పుడు మీ డిస్కషన్ ఏ విధంగా ఉంది, ఏం కోరుకుందామని వచ్చారు, ఎట్లా ఏంటి అసలు మీ ఇంటెన్షన్? కోరుకోవడానికైతే ఏం రాలేదు. ఏది ఉన్నా అమ్మ మాకు మంచి చేస్తుంది, మా బాధలను చూసుకుంటుంది, తనే దూరం చేస్తుంది అన్న ఉద్దేశంతో రావడం జరిగింది. ఓకే, మీకు ఇప్పుడు అక్కడ ఎవరైతే పూజారి ఆవిడ ఉన్నారో మీతో ఏం మాట్లాడడం జరిగింది, ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఏ విధంగా పోర్ట్రేషన్ చేస్తూ ఉన్నారు? అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే కళ్ళు తెరిచి అమ్మవారిని చూడుర్రు అంతే. కాళ్ళు బొట్టు పెట్టి పంపిస్తున్నారు, చూడుర్రి కదలికలు కూడా కనిపిస్తాయి మంచిగా చూస్తే అని చెప్తున్నారు. ఓకే, మీకేమనిపించింది అక్కడికి వాళ్ళు చెప్పిన దానికి మీరు లోపలికి వెళ్ళి దేవిని చూసినప్పుడు మీకు ఏ విధంగా, అంటే వాళ్ళు చెప్పింది నిజం అనిపించిందా, లేదంటే ఇప్పుడు కదలికలు అది అన్నారు కదా ఆ విధంగా అనిపించిందా వాళ్ళు చెప్పినట్టుగా మీకు? అంటే జనాలు ఉండడం వల్ల ఎక్కువసేపు నిలబడి చూడడానికి లేదు కదా, పోయి చూసినప్పుడు మాత్రం లోపల నుంచి ఒక ఫీలింగ్ అనేది ఉంది, బాగుంది, మంచిగా అనిపించింది తల్లిని చూస్తే. అంటే కొన్ని కాల్స్ వచ్చినాయి మనకి, వచ్చినప్పుడు అన్న అక్కడ దేవత పర్ఫెక్టే, బాగుంది, మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనిపిస్తుంది, బిహేవియర్ అనేది చాలా రూడ్ బిహేవియరే ఉంది అని కొంతమంది మనకు చెప్పడం జరిగింది. అది మనం కళ్ళతో చూడకుండా కొన్ని నమ్మడానికి కూడా లేదు కాబట్టి మీరు అక్కడికి వెళ్ళారు కాబట్టి మీకు ఏ విధంగా అనిపించింది, మీతో ఏ విధంగా బిహేవియర్ చేశారు వాళ్ళు? వాళ్ళైతే మంచిగానే మాట్లాడుతున్నారు, మంచిగానే చెప్తున్నారు, రూట్ గానే ఏం లేదు. కాకపోతే వాళ్ళు కాలేజ్లో ప్రొఫెసర్ కాబట్టి టైమింగ్స్ ఇవి ఉన్నాయి కదా, ఆ టైం లోపు వాళ్ళు కూడా చూసుకొని వెళ్ళిపోవాలి అని కొంచెం తొందరగా చేసుకోండి అట్లా చెప్తున్నారు. మీకు ఏ టైం చెప్పారు, అంటే తొందరగా వెళ్ళాలంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు చెప్పారు మీరు? మా ఫ్రెండ్ వాళ్ళు చెప్పింది అయితే మార్నింగ్ 6 నుంచి 8 వరకు ఉంటారు అని చెప్పారు.
కానీ మేము వచ్చేసరికి 7:30 అయిపోయింది, కానీ ఇప్పటి వరకు టైం కేటాయించారు వాళ్ళు కూడా. ఓకే, మీరక్క మీకు ఎట్లా ఉంది ఆ లోపలికి వెళ్ళిన తర్వాత దేవతను చూసినప్పుడు ఎలాంటి ఎగ్జైట్మెంట్ అనిపించింది? బాగుందా? ఓకే అన్న, తరచుగా అంటే బయట కొన్ని జరుగుతూ ఉన్నాయి, మీరు కూడా చూస్తూ ఉండొచ్చు సోషల్ మీడియాలో. అంటే కొంతమంది ఇప్పుడు జైత్యాల దగ్గర, పెద్దపల్లె మంచిర్యాల దగ్గర ఒక దేవత వెళ్ళిందని, కొంతమంది ఆ విషయంలో కూడా మాకు కాల్స్ వచ్చినాయి. అంటే చాలామంది మీ ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితులు కావచ్చు, లేదంటే ఇంట్లో ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల మనం దేవుని దగ్గరికి వెళ్తే కొంచెం ప్రశాంతత ఉంటుంది అనే ఉద్దేశంతో మనం వెళ్తూ ఉంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ మధ్య కాలంలో ఏమైపోయిందంటే దేవుణ్ణి అడ్డం పెట్టుకొని కొంచెం పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉన్నారు కొంతమంది. అలాంటిది ఏమైపోతుందంటే ఇగో ఇలా మీరు ఇప్పుడు జెన్యున్గా మాకు మంచిగా అనిపించిందని చెప్తా ఉన్నారు, అది మంచిది. ఇప్పుడు వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది పక్కన పెడితే దేవత మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే ఆమె ఇచ్చే బ్లెస్సింగ్స్ కావచ్చు, మనం ఆ నమ్మకంతో పోతా ఉన్నాం. ఇలాంటి వాళ్ళకి అంటే ఇట్లా ఫేక్గా దేవుణ్ణి అడ్డం పెట్టుకొని దందాలు చేసే వాళ్ళకు మీరు ఏ విధమైన ఏం చెప్పబోతున్నారు? ఫేక్గా దందాలు చేసే వాళ్ళకు అసలు సమాజంలో గుర్తింపు ఉండదు, గుర్తింపు ఇవ్వద్దు కూడా. వాళ్ళను అక్కడ ఎక్కడ ఉన్నా చట్టపరంగా చర్యలు తీసుకొని వాళ్ళని క్లోజ్ చేయడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాలి. ఓకే, అదేవిధంగా ఇక్కడైతే అటువంటి ఏ ప్రాబ్లం లేదు. ఓకే, ఇక్కడ వాళ్ళు ఎటువంటి రూపాయి కూడా, ఒక రూపాయి 1 NP కూడా వాళ్ళు తీసుకోవడం లేదు. ఏదంటే దర్శనం చేసుకోవాలి, వెళ్ళిపోవాలి, అంతే. అంతకుమించి ఏం లేదు. లేదంటే ఇక్కడ ఇది అండి, అక్కడ అదే అండి అనేది ఏం లేదు. అటువంటి ఏమన్నా ఫేక్గా చేసే బాబాల మీద కానీ, అమ్మ వాళ్ళ మీద కానీ, అమ్మ వాళ్ళ దేవుళ్ళని అడ్డం పెట్టుకొని దందాలు చేసే వాళ్ళను చట్టపరంగా శిక్షించాలని కోరుకుంటున్నాను. ఓకే అన్న, ఇప్పుడు మీరు అన్నారు అంటే ఇక్కడ ఏం పెట్టలేదు, ఇక్కడ ఉండి పెట్టారు, వేయమని ఏమనట్లేదు, ఎవరి భక్తి దయాభక్తి ఆ విధంగా అన్నారు. ఉండీలే లేవన్నా అక్కడ? ఉండీలే లేదు, అసలు ఏది లేదు. అసలు పైసల అమౌంట్ అనేదే లేదు. భక్తులు ఎవరైనా ఎంతమంది అన్న 100 మంది అని 1000 మంది అని ఏదైనా అని ఉండి లేదు, అమౌంట్ వేయడం లేదు, అమౌంట్ తీసుకోవడం లేదు, ఏది లేదు. వాళ్ళే ఇంకా ప్రసాదం చేసి మాకు పెట్టి పంపిస్తున్నారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూశారు కదా, చాలా మంచిగా ఉంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపిస్తుంది, అందరూ ఒకేలాగా నెగిటివ్ అనుకోవడానికి కూడా లేదు ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి మంచిగా అనిపించింది, అక్కడ పోయిన తర్వాత ఏం చెప్తా ఉంటారు, ఏ విధంగా ఉంటుంది, ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది నిజామాబాద్కి లోపలికి, చాలా లోపలికి. ఎందుకంటే ఒకటే ఇల్లు ఉంది కదా అక్కడ, ఇల్లు కూడా ఒకటే ఉంది. ఒకటే ఇల్లు పెట్టుకొని వాళ్ళు అంత ధైర్యంగా, అంటే అమ్మవారు ఉన్నదన్న ధైర్యమా ఇంకోట అనుకోవచ్చు. చాలా లోపలికి వచ్చాం, ఇక్కడ విల్లాస్ ఉన్నాయి కొన్ని. అండ్ చూద్దాం, ఒకసారి అక్కడికి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం. వీళ్ళు కూడా అక్కడ నుంచి, ఎందుకంటే ఆ బొట్లు ఆ అవతారం చూస్తే అర్థమైపోయింది అక్కడికే. ఎందుకంటే అక్కడ నుంచి వస్తుంటే కూడా మనం చాలామందిని చూసినాం. ఫస్ట్ టైం వీళ్ళతోనే మాట్లాడే ప్రయత్నం చేసినాం. వీళ్ళ దగ్గర నుంచి చాలా మంచి ఫాస్ట్ ఫీడ్బ్యాక్ వచ్చింది. అక్కడికి వెళ్ళే ప్రయత్నం కూడా చూద్దాం, మరి వాళ్ళు ఏం చెప్తా ఉంటారు, ఏ విధంగా ఉంది ఏంటనేది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ గేట్ కి తాళం ఉండేసరికి నేను ఇటు రోడ్డు ఉంది కదా అని చెప్పేసి మేము అటు లోపలికి వెళ్ళాము. బట్ అటు మొత్తం పంట పొలాలు అది ఇది అని అనుకున్న తర్వాత మళ్ళీ మేము రివర్స్ తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఓకే, మళ్ళీ మాకు ఎవరైతే బోర్డు కూడా ఉంది కదా, బోర్డు చూసే ప్రయత్నం ఇది లేదు, ఇక్కడ లేదు, లేదు. ఓకే, ఈ మధ్యలో ఎవరైతే భక్తులు తెలుసుకొని వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఓకే, వాళ్ళు మనకి అప్పుడు చెప్పినప్పుడే మనం ఇక్కడికి వచ్చినాము. ఓకే, అప్పుడు ఇవన్నీ ఈ బోర్డ్స్ ఏం లేకుండే. ఓకే, మార్నింగ్ 6 to 8, ఈవినింగ్ సాయంత్రం 7 to 8, 1 hour ఈవినింగ్ మార్నింగ్. అది ఇది ఓన్లీ ఆదివారం. ఇది ఆదివారం. ఇది సోమవారం నుంచి శనివారం వరకు 6 గంటల నుంచి 8 గంటల వరకు ఇది మార్నింగ్. ఈవినింగ్ వచ్చేసి 7 to 8 వరకు అని చెప్పేసి అన్నారు. బట్ ఇక్కడ నైట్ 11:30, 12 వరకు కూడా భక్తులు ఉంటున్నారు. సో యాక్చువల్లీ మేము ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, మాకు ఇన్స్టాగ్రామ్లో వేరే వాళ్ళు అప్రోచ్ అయ్యి, అన్న మీరు ఇట్లా ధర్మం గురించే కావచ్చు, లేకపోతే దేవుళ్ళ గురించి ఇంత చెప్తున్నారు, అసలు ఈడ ఏముంది చూడండి అని అంటే, మేము యాక్చువల్లీ ఫస్ట్ వచ్చినప్పుడు మేము మా కెమెరామెన్ తోని మేము వీడియో షూట్ చేసినాము. అప్పుడు కూడా మేము అంతా వీడియో రికార్డ్ చేసి అంతా చేసిన తర్వాత మేము ఎక్కడికైతే అక్కడ బిల్డింగ్ అనిపిస్తా ఉంది, ఆ ఇల్లు ఏదైతే ఉందో అదే అక్కడ అమ్మవారు ఉన్నటువంటి ప్రదేశం. సో అక్కడి వరకు వెళ్ళే వరకు కూడా మేము ఆల్రెడీ చెక్ చేసుకున్నాం. బట్ మేము అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో ఎలా వచ్చింది, అసలు వీడియో దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి మనం చెక్ చేసుకునే టైంలో దాంట్లో ఆడియో లేదు. సో మాకు అర్థం కాలేదు. మేము యాక్చువల్లీ 12:30-1 గంటల సమయంలో మేము వచ్చినాం. సో అట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు లేరు. మళ్ళీ మేము నెక్స్ట్ డే రావడము, మళ్ళీ మేము వాళ్ళని కాంటాక్ట్ అయినాం తెలుసుకొని. అప్పుడు మాకు తనతో మాట్లాడే అవకాశం అనేది వచ్చింది. ఐ థింక్ అదే అనుకుంటా వాళ్ళది కారు అనుకుంటా. సో వీళ్ళంతా భక్తులే, భక్తులే వీళ్ళంతా. ఓకే అన్న, ఇప్పుడు మీరు కొంతమంది అంటే నాకు కొన్ని కాల్స్ కొన్ని సంథింగ్ వచ్చినప్పుడు వీళ్ళేనా మేడం వాళ్ళ అనుకుంటా? అవును మేడం, నమస్తే. అసలు అన్నకు కూడా తెలియదు, ఇక్కడికి వచ్చాక కాల్ చేసిన ఇక్కడ. అవునా?
ఛానల్ E96 టీవీ. ఓకే ఓకే సార్. మేడం మీ గురించే వచ్చాను, మీరు వెళ్ళిపోతున్నారు. అవునా సార్, నాకు డ్యూటీ ఉంది, ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ ఉందా? ఎన్ని గంటలకు వస్తారు మళ్ళీ? తినండి ఈవినింగ్ 6 అవుతుంది. 6 అవుతుందా? ఓకే. ఇప్పుడు ఎవరు ఉండరా అక్కడ భక్తులు? ఎవరు లేరు, ఇప్పుడే వెళ్ళింది. బల్గం మూవీ యాక్టర్ వచ్చింది. అవును, అరే తనేనా? ఓకే మేడం, ఈవినింగ్ టైం ఇవ్వండి కొంచెం, ఎందుకంటే బాగా చాలా మంది కాల్స్ కూడా వచ్చినాయి మనకి. సడన్ వచ్చి ఎవరెవరు పోయారు అక్కడికి చూస్తూ ఉంటే మన మిత్రుడు ఉన్నాడని తెలియగానే ఇమీడియట్ గా టోల్ గేట్ దగ్గర ఆగి ఆల్రెడీ వెళ్ళింది మరి. తెలీదు, ఇక్కడికి వచ్చాకనే కాల్ చేసిన. వచ్చి హాఫ్ అన్ అవర్ అవుతుంది నేను ఇక్కడికి వచ్చి. మేడం 8కి క్లోజ్ చేస్తాం మేము. 8కేనా? అదే అక్కడ చూస్తే 8 కని ఉంది. ఓకే ఓకే మ్యామ్, ఈవినింగ్ టైం ఇవ్వండి. 6 ఆఫ్టర్ 6. కానీ జనాలు ఉంటారు కదా. ఒక 15 మినిట్స్ ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఇండివిజువల్గా ఒకటి తీసుకొని, ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది నేను ఫీడ్బ్యాక్ తీసుకున్నాను, చాలా ఫాస్ట్గా చెప్తా ఉన్నారు. అంటే మా ఫ్రెండ్స్ త్రూగా వచ్చామని చెప్తా ఉన్నారు. ఒకసారి డైరెక్ట్గా మీతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఆల్రెడీ డ్యూటీకి వెళ్తున్నారు కాబట్టి డిస్టర్బ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఈవినింగ్ మీట్ అవుదాం. ఓం శ్రీ మాత్రే నమః. మేడం కాలేజ్కి వెళ్తా ఉన్నారు యాక్చువల్లీ, అండ్ మనం కరెక్ట్ టైంలో వచ్చినాం. అంటే టైం అటు ఇటు అయిపోయింది కొంచెం. ఈవినింగ్ మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం, ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ ఇది ఓకో మీరే లాక్ వేస్తారా సార్ ఇది? అవునా అవునా? ఓకే, మరి ఈవినింగ్ 6 o'clock వస్తా. ఒకసారి నంబర్ ఇవ్వండి మీది. ఇదే ఫస్ట్ టైమా ఇంతకుముందు వచ్చారా? ఇదే ఫస్ట్ టైం. అయితే ఇన్స్టాగ్రామ్ చూసినట్టు. ఇన్స్టాగ్రామేనా ఇదంతా మొత్తం? అంటే అక్కడ చూసినట్టు. ఇట్రా తల్లి, రా అన్న. అయితే మరి చూద్దాం, మరి అమ్మవారు ఉంది కదా, ఇట్రాక ఇక వెళ్దాం ఒకసారి అని వచ్చినాం అన్నట్లు ఇక్కడికి. అక్క, ఇక్కడికి వచ్చి ఎలాంటి ప్రాబ్లమ్స్ వల్ల మీరు, అంటే ప్రతి ఒక్కరము ఇంట్లో కొన్ని గొడవలు కానీ, మైండ్ సెట్ కానీ, ఇంట్లో కొంతమంది మంచిగా లేక కానీ గుళ్ళల్లోకి వెళ్తూ ఉంటాం ప్రశాంతత గురించి. ఈ మణిదీపేశ్వరమ్మ దగ్గరికి మీరు ఇన్స్టాగ్రామ్లో చూసామని చెప్తా ఉన్నారు. ఎలాంటి ప్రాబ్లం వల్ల వచ్చారు? మీకు అసలు ఎవరు చెప్పారు ఏంటి అసలు? అదే అంటే దాంట్లో చూసినాము, ఫోన్లో చూస్తాం. దాని ద్వారా మరి వెళ్దాం, మరి వెళ్తే మరి మనకు ప్రాబ్లం ఉంది కదా, దానివల్ల మరి మనం తెలుసుకుందాము అని ఇక్కడికి వచ్చినాం. ఇదే ఫస్ట్ టైం అని వచ్చాడు మనం. ఓకే అన్న, ఎలాంటి ప్రాబ్లం మీకు? ఏ ప్రాబ్లం వల్ల మీ కళ్ళల్లో ఒకటి అది కనిపిస్తూ ఉన్నది, బాగా ప్రాబ్లంతో ఉన్నారు అనిపిస్తూ ఉన్నది. ఎలాంటి ప్రాబ్లం వల్ల వచ్చారు మీరు ఇక్కడికి? సంతానం కోసం వచ్చిన. సంతానం కోసం. ఓకే, అంటే మీకు చెప్పారా అన్న? అంటే ఇక్కడికి వెళ్తే జరుగుతుంది అని ఎవరన్నా చెప్పారా? మీరే రీల్స్లో చూసి వచ్చారా? ఎవరు చెప్పలే, ఫోన్లో చూసి వచ్చాను. ఓకే, అంటే ఇక్కడ వచ్చిన భక్తులు మాట్లాడారు కదా ఫోన్లో, అది మరి మనం కూడా పోయి చూద్దామని వచ్చాము. అన్న ఎన్ని సంవత్సరాలు అవుతుంది అన్న? పర్సనల్ విషయాలు అడగకూడదు, ఎందుకంటే మీ కళ్ళల్లో అంటే ఒక బాధతో వచ్చినట్టు అనిపిస్తూ ఉంది కాబట్టి అడుగుతా ఉన్నాను. అంటే ఇక్కడికి వస్తే మా బాధ తీరుతుందన్న నమ్మకంతో వచ్చారా? ఏమనుకోవచ్చు? నమ్మకంతో వచ్చినాం, నమ్మకంతో వచ్చినాం ఇక్కడ. ఓకే, ఇక్కడ టైమింగ్స్ మీకు ఐడియా లేనట్టుంది. లేదు, 8 వరకే లాస్ట్ క్లోజ్ అంట. ఇప్పుడే వెళ్ళారు మేడం కాలేజ్కి. ఈవినింగ్ 6 o'clock అంట. మళ్ళీ అన్న చాలా జరుగుతూ ఉన్నాయి బయట కూడా. అంటే మీ ఫ్యామిలీలో సంతానం ప్రాబ్లం వల్ల మీరు ఎన్ని గుళ్ళకి వెళ్ళి ఉంటారు ఇప్పటివరకు? చాలా తిరిగి ఉంటారు. లాస్ట్ ఇది ఒక చాయిస్ చూద్దామనే ఇంటెన్షన్తో వచ్చారు అనుకోవచ్చా? ఏమనుకోవచ్చు? అదే లాస్ట్ టైం, ఒకసారి చూద్దాము అందరు చెప్తా ఉన్నారు కదా అన్న ఇంటెన్షన్తో వచ్చారు. ఓకే, అయితే దాని నమ్మకం ఉందన్న ఇక్కడ? ఇక నమ్మకంతోనే వచ్చినాము, నమ్మకంతోనే వచ్చినాము. దర్శనం చేసుకుంటే మాకు ఇలాంటి చెప్తాదు అని ఆ ఫీల్ తోటి మేము వచ్చినాం ఇక్కడికి. ఓకే, మాకేమన్నా మంచి జరుగుతుందేమో మా ఇన్ని రోజుల కష్టం అనే విధంగా వచ్చారు మీరు వచ్చారు అన్న. ఇంకా మీరు ఎవరికన్నా, అంటే చాలా మంది ఇన్స్టాగ్రామ్ చూసే వస్తూ ఉన్నారు, చాలా జరుగుతూ ఉన్నాయి. అంటే కొన్ని దేవుళ్ళు భూమిలో నుంచి వెళ్ళారని ఇట్లా కూడా కొంచెం పోటీ. మనకుండే కష్టాలకి ఏ దేవునికి చెప్పుకుంటే మన కష్టాలు తీరుతాయో అనే ఇంటెన్షన్తో మనం పోతూ ఉంటాం. ఇక్కడ కూడా నేను కూడా హైదరాబాద్ నుంచి ఇన్స్టాగ్రామ్లో రీల్ చూసి వచ్చాను. ఏంటి మరి జనాలు ఎందుకంటే ఇంతమంది వస్తూ ఉన్నారు, చాలా లాంగ్ నుంచి వస్తూ ఉన్నారు. నిజమా కాదా, లేదంటే మన దందా చేయడానికి ఇట్లా ఏమైనా చేస్తూ ఉన్నారా, ఇక్కడ ఉండి మాట్లాడే ప్రయత్నం చేద్దామనే ఇంటెన్షన్తోనే మనకి ఇక్కడికి రావడం జరిగిందన్న. మీరు అంటే ఇక్కడ ఎంక్వైరీ ఏమైనా చేశారా? అంటే ఈ దేవత దగ్గరికి వెళ్ళి కోరుకుంటే కోరికలు తీరుతవి, ఈ విధంగా ఏమైనా ఎంక్వైరీ చేశారు? ఎంక్వైరీ చేయలేదు, చేయలేదు. ఫోన్లో చూసి వచ్చేసారు. ఫోన్లో చూసి వచ్చేసారు. ఓకే, వెళ్దాం మన సుఖ మంచిది జరుగుతుంది కదా, అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి అని వచ్చినాం. అంటే మాకు టైం అన్నది మాకు తెలియదు అసలు. మరి వెళ్తే మన సుఖ ఏర్పడుతుంది కదా. అంటే మాకు వెహికల్స్కి మాకు అక్కడ మాకు దూరం, అది మాకు కుదరదు కాబట్టి ఇట్లా చిన్న ఊరు మాది, విలేజ్. అయితే అక్కడ మాకు రాకందుకు మనకు మేము దొరికాయి. ఇక్కడికి వచ్చే వరకు ఇక్కడ ఆటోలు తీసుకుని వచ్చినాము అట్లా.
ఓకే 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 విన్నారు కదా చాలా మంది భక్తులు ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్ ప్రభావం అంటే ప్రతి ఫ్యామిలీలో చిన్న చిన్న అంటే మ్యారేజ్ కాని పిల్లలకు కావచ్చు, మ్యారేజ్ అయిన వాళ్ళకి కావచ్చు, సంతానం కావచ్చు, ఇంట్లో అన్నదమ్ముల గొడవలు కావచ్చు, పెద్ద వయసు ఉన్న వాళ్ళకి నా కొడుకు సరిగ్గా చూడట్లేదని కానీ ఇలాంటి అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇలాంటి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని వాళ్ళ వీక్ పాయింట్ క్యాచ్ చేసుకొని ఆల్రెడీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇవి ఇక్కడి గురించి మాట్లాడట్లేదు, నేను బయట జరిగే సమాజంలో జరిగే సంఘటన గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఇక్కడ కూడా ఆ విధంగానే ఉందా, మంచిగా ఉందా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దామని ఇక్కడికి వచ్చినాం. చాలామంది భక్తులు వస్తూ ఉన్నారు. ఎవరైతే జ్యోతి గారు ఉన్నారో ఆమె కాలేజ్కి వెళ్ళారు. ఈవినింగ్ వచ్చిన తర్వాత ఆమెతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి జనాలు చాలామంది వస్తూ ఉన్నారు అని బల్గం మూవీలో ఎవరైతే తల్లిగా క్యారెక్టర్ చేశారో ఆవిడ చెప్తా ఉన్నారు. మంచిగా అనిపిస్తూ ఉంది, కోరికలు ఏం కోరుకోకూడదు, కోరికలు కోరుకోకుండా వరాలు ఇస్తూ ఉంటుంది అనే విధంగా చెప్తా ఉన్నారు. మనం కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ చేసే ప్రయత్నం చేద్దాం. ఏదున్నా నేను మీకు ఒకటి చెప్తున్నా, జెన్యున్గా కుండ బద్దలు కొట్టినట్టే మనం న్యూస్ చెప్తాం. కాబట్టి ఇక్కడ జెన్యున్ ఉందంటే మాత్రమే జెన్యున్ అంటాం, లేదంటే జ్యోతమ్మ వారితో మాట్లాడిన తర్వాత ఇక్కడ ఏ మాత్రం మనకు నెగిటివ్ అనిపిస్తే నెగిటివ్ ఉన్న మాత్రమే పోర్ట్రేషన్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే చాలామంది ఇన్స్టాగ్రామ్లో చూసి వాళ్ళకు ఉండే కష్టాలు చెప్పుకోవడానికి కావచ్చు, ఇక్కడికి వస్తే మా ప్రాబ్లమ్స్ తీరుతాయనే ఇంటెన్షన్తో వస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని తాడో పేడో తేల్చుకొని పోదామన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. నా నుంచి అయిన వరకు ఇక్కడ ఏం జరుగుతున్నది మీకు కంటెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను నేను. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్.